మ్యామ్, మీరు వచ్చిన దగ్గర నుంచి ఎంప్లాయీస్లో యూనిటీ లేదు. అందరూ మైగ్రేట్ అయిపోతున్నారు అండ్ కంపెనీ లాస్లో వెళ్ళిపోతుంది. ఇంకో 6 months ఇలాగే జరిగితే మన కంపెనీ, అదే మీకున్న 20 కంపెనీస్లో ఒక కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. ఉంటాను. వీడికి టర్మినేషన్ లెటర్ రెడీ చేయండి. ఏమైంది? ఏం లేదు. ఏం లేకుండా ఏం ఆలోచిస్తున్నావు? అది కూడా ఒక్కడవే. ప్రాజెక్ట్ గురించి. అవునా? ప్రాజెక్ట్కి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా, వర్క్ కూడా స్టార్ట్ చేసేసాం. లీలా మేడం ఏమని అన్నారా? ఏమనలేదు, కానీ మహి గురించి ఆలోచిస్తున్నావా? మహి ఒకడి గురించే కాదు, మరి మహికి ముందు 24 మంది మైగ్రేట్ అయిపోయారు. బెటర్ ప్యాకేజ్, బెటర్ ప్లేస్ వస్తే ఎవరైనా బెటర్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు కదా. బెటర్ ఆప్షనా? బెటర్ ఆప్షనే. రేపు ఇక్కడికంటే మంచి ప్యాకేజ్ వస్తే మనమైనా అంతే కదా. ఇక్కడ ప్రాబ్లం ప్యాకేజ్ కాదు. మరి బ్రదర్, కొంచెం అడ్జస్ట్ అయితే అన్ని సెట్ అయిపోతాయి. మీరు అడ్జస్ట్ అవ్వగలరేమో, మీలో బటర్ బీడో నాకు రాదు. రే మహి, నేను చెప్పేది ఒకసారి వింటరా. చెప్పరా, చెప్పు, ఏం చెప్తావు? అరే, టీంలో నువ్వే స్కిల్ ఉన్న పర్సన్వి. నువ్వు వెళ్ళిపోతే టీం అంతా డిస్పర్స్ అయిపోద్ది. అది మీ ప్రాబ్లం రా, దానికి నన్నేం చేయమంటావు? ఓకే, ఐ అండర్స్టాండ్. లీలా మేడం నీ మీద అరిచారని అవమానించారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ నుంచి వేరే ఆఫీస్లో జాయిన్ అవుతావు. అక్కడ కూడా లీలా మేడం లాంటి వాళ్ళు ఉంటే ఏం చేస్తావు? దీనికంటే ఘోరంగా అవమానిస్తారా? చూడు, ఎక్కడ పోయింది అక్కడే వెతుక్కోవాలి. అప్పుడే మనకంటూ రెస్పెక్ట్ వస్తుంది. ఆ తర్వాత సోనీ మేడం. ఎస్ ప్రవీణ్. ఏంటేదో టెన్షన్లో ఉన్నారు? నీకెందుకు, వెళ్ళి పని చూసుకోపా. దీన్ని అడిగి తప్పు చేశా. ప్రవీణ్, నా మీద ఒపీనియన్ ఏంటి? ఏముంది, నోరేసుకొని అందరి మీద పడుతుంటారు. ప్రవీణ్, సారీ మ్యామ్. మీ స్వీట్ వాయిస్తో అందరినీ స్వీట్గా కంట్రోల్ చేస్తుంటారు అంటున్నా. అంతేనా? అంతేనా అంటే అంతే అంతే. నేను ఎలా ఉంటాను? లావుకుంటారు. వాట్? ఫోన్లో మ్యామ్. సరే చెప్పు, నేను ఎలా ఉంటాను? ఇప్పుడే లోడ్ దిగిన ఫ్రెష్ బత్తాయి పల్లా ఉంటారు. ప్రవీణ్, సారీ మ్యామ్, బాగుంటారు. ఎందుకీ క్వశ్చన్స్? మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. తెలుసు మ్యామ్, మిమ్మల్ని చూడంగానే 30 మ్యాచ్లు ఫట్ అంటగా వినిపించింది. అదే మ్యామ్, అన్ని మ్యాచ్లు మీరే క్యాన్సిల్ చేస్తుంటారంట. ఎందుకని? ఎవరినైనా ప్రేమిస్తున్నారా? ప్రవీణ్, షట్ అప్. ఇదిగోండి మీరు అడిగిన ఫైల్స్. దీంతో సరదాగా మాట్లాడిన బొక్కే. చెప్పు శ్రీ. నువ్వు లీలా మేడంతో గొడవ పెట్టుకున్నావా? గొడవ ఏం పెట్టుకోలేదే. ఆఫీస్ అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వు అసలు మన గురించి ఆలోచించవా కృష్ణ? శ్రీ నేనేం చేయలేదు. తన వల్ల ఎంప్లాయ్ సఫర్ అవుతుంటే చిన్న బిట్ ఇచ్చా అంతే. నీకు అసలు మైండ్ ఉందా? వాళ్ళందరి బాధ నీకెందుకు? ఈ కంపెనీ ఏమన్నా నీదా, లేకపోతే నీకు 2-3 కంపెనీలు ఉన్నాయా? శ్రీ ఆగు, ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? కూల్. అయినా డబ్బులున్న వాళ్ళతో మనకెందుకు కృష్ణ? ఏమీ కాదు, నువ్వు భయపడకు. ఏంటేం కాదు, నీకు ఆల్రెడీ టర్మినేషన్ లెటర్ కూడా రెడీ చేస్తున్నారంట. మంచిది, వెళ్ళేటప్పుడు నేను టీం లీడర్ చేసి వెళ్తా. జోక్ కాదు కృష్ణ, ఇట్స్ సీరియస్ మ్యాటర్. అయినా నన్ను టర్మినేట్ చేయడానికి రీజన్స్ ఏంటి? సబ్మిషన్స్ లేవా, రిపోర్ట్స్ లేవా, లేదా నేను ప్రాజెక్ట్ సబ్మిట్ చేయట్లేదా? వాట్స్ రాంగ్? వాళ్ళకి అవేమీ అవసరం లేదు. ఏదో ఒక దాంట్లో నేను ఇరికిచ్చేసి ఇంకో కంపెనీలో కూడా జాబ్ రాకుండా చేయగలరు. శ్రీ, మనకేం కాదు, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఓకే. హలో మ్యామ్,
వస్తున్నా. ఇది నీ టర్మినేషన్ లెటర్. యాక్చువల్లీ నీ గురించి, నీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా ఎంక్వైరీ చేశా. నీకు ఈ జాబ్ ఎంత ఇంపార్టెంటో నాకు బాగా తెలుసు. అయినా నిన్ను జాబ్లోంచి తీసేయడం నాకు చాలా సింపుల్. కానీ నీకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. మీరు స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ ఉంది కదా, దాని డెడ్లైన్ ప్రీపోన్ అయింది. సో నువ్వు వితిన్ 5 డేస్లో నాకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వాలి. మ్యామ్, దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఆ విషయం మీకు కూడా తెలుసు. టీం అంతా కష్టపడితే 15 డేస్లో ఫ్రేమ్వర్క్ ఒకటే ఫినిష్ అయింది. అలాంటిది 5 డేస్లో ప్రాజెక్ట్ ఫినిష్ అంటే నాకు అవన్నీ అక్కర్లేదు. ప్రాజెక్ట్ ఫినిష్ చేయకపోతే 5 డేస్లో నీకు ఒక బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. నీతో పాటు నీ టీం మొత్తం అవుట్. లేదు నేను చెయ్యలేను, నా వల్ల అవ్వదు అని ఇప్పుడే ఒప్పుకుంటే నువ్వు ఒక్కడవే అవుట్ అవుతావు. చాయిస్ ఈజ్ యోర్స్. మ్యామ్, ఒక్కరి ఈగోని సాటిస్ఫై చేయడానికి నా టీంని ఇబ్బంది పెట్టాలనుకోను. వెళ్ళి నా టీంని తీసుకొని వస్తాను. టీం, ఇంకో 5 డేస్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. 15 డేస్లో చేసే వరకు 5 డేస్లోనా? కష్టం కృష్ణ. 5 డేస్లో కష్టం కృష్ణ. ఏది ఏమైనా సరే అట్ ఎనీ కాస్ట్ ఫినిష్ చేయాల్సిందే. నేను రెడీ కృష్ణ. శ్రీ, నిన్ను సోనీ మేడం మా టీంలో నేర్చుకోమనేసారు. 5 డేస్లో అంటే అవ్వదు. నేను రెడీ కృష్ణ. హా? సరే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? చూడండి, మీకు నేను ఇంకొక 5 డేస్ మాత్రమే టైం ఇస్తున్నా. ఈ లోపు కానీ ఇది కంప్లీట్ అవ్వలేదనుకోండి, కృష్ణతో పాటు మీరందరూ అవుట్. ఈ విషయం చెప్పలేదేంట్రా? మేము చేస్తున్నాం మ్యామ్. ఓకే ఓకే కృష్ణ, ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. ఫైనలీ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. శ్రీ, ఈ హార్డ్ డిస్క్ లాకర్లో పెట్టు. సో మిస్టర్ కృష్ణమూర్తి, ఎలా అనిపిస్తుంది? నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు శ్రీ. మనం కంప్లీట్ చేసామా? మీరు టీం లీడ్ చేస్తే అది అవ్వకుండా ఉంటుందా మూర్తి గారు? చాలా ఎక్కువైంది అనుకుంటా. అవునవును, చలి చాలా బాగా ఎక్కువైంది. అయితే లోపలికి వెళ్ళి వేడి పెంచుకుందామా? కట్ చేస్తా. ఏంటి నువ్వు కట్ చేసేది? ఏంటి కట్ చేసేది? శ్రీ, వెళ్ళి హార్డ్ డిస్క్ తీసుకొని వస్తావా? హార్డ్ డిస్క్ ఓకేనా? కృష్ణ, హార్డ్ డిస్క్ కనిపించట్లేదు. సరిగ్గా చూసావా? లీలా, నాకు ఒక 5 మినిట్స్ టైం. టర్మినేషన్ లెటర్ రెడీ అవ్వడానికి 2 మినిట్స్ చాలు.